స్నేహ భవన్ చారిటబుల్ ట్రస్ట్ అశోక్ రంజాన్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ మన ట్రస్ట్ యొక్క మెంబర్స్లో ఒకరైన అహాద్ అన్నయ్య వన్ టౌన్ ఏరియా అయితే అన్నయ్యకు రంజాన్ శుభాకాంక్షలు. ఈ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకే వర్గానికి చెందిన వాళ్ళు అయితే ఎవరు లేరు. నేను ప్లానెడ్గా అందరూ కలవాలని, అన్ని కులాలు ఇందులో కలిస్తేనే నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందని ఇందులో ఎస్సీ కులానికి చెందిన వాళ్ళ ప్రవీణ్ ఉన్నాడు, రాజులకి సంబంధించిన ఆయన ఉన్నారు, తర్వాత యాదవ్ కులానికి సంబంధించిన నేనున్నాను, ముస్లిం సంబంధించిన అన్నయ్య అహాద్ అని ఉన్నారు, అలాగే కాపు వర్గానికి చెందినటువంటి ఒక అన్నయ్య ఉన్నారు శివాజీ గారు. అలాగే మేమంతా కలిపి ఇది నిర్మించడం జరిగింది. ఇందులోని చెక్ పవర్ అనేది మాత్రం వాళ్ళందరూ కలిసి నాకు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ట్రస్ట్ అయితే నడుస్తుంది, కానీ ట్రస్ట్ అకౌంట్ మీద అయితే ఏమాత్రం డబ్బులతో నడకలేదు. ఇందులోని చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మొత్తం పూర్తిగా 95% నా డబ్బులు, 5% ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క నా సోదరులు, నా సర్వీసును మెచ్చుకుని ఇస్తున్నటువంటి వాళ్ళందరూ. అయితే ఒకటి, ఈ సంస్థ అనేది ఒక అశోకుది కాదు, అన్ని కులాలకి సంబంధించినటువంటి వాళ్ళతో నిర్మించినది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, నేను ఇది పెట్టకముందే ఒక ప్లానెడ్గా ఒక 3 నెలల క్రితమే ఎన్నికల్లోని డబ్బులు పంచడానికో లేకపోతే వేరే దానికో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ని ఉపయోగిస్తారు. కానీ అదే స్టూడెంట్స్ని నేను 3 నెలల క్రితం ఇది కొంత నెట్వర్క్ చేశాను. ఎలా అంటే, ప్రతి ఏరియా, అంటే ఒక దగ్గర కాదు, అవసరమైతే లూప్ లైన్లోని కూడా ఉన్నారు మనం సహాయం చేస్తూ మనతో సహాయం పొందుతున్నటువంటి వాళ్ళు. అందులోనే వీళ్ళందరిది కలిపి ప్లాన్ చేస్తే 488 ఆధార్ కార్డులు వచ్చేయండి. ఈ 488 ఆధార్ కార్డులకి నేను కొన్ని విధాలుగా దీన్ని చాలా, అంటే వీధుల్లోని సందుల్లోని గుట్టల్లోని నేను ఎంక్వైరీ చేయకుండా డైరెక్టర్గా వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ రేషన్ కార్డుల మీద నేను చేయించాను. చేస్తే 36 మంది మనకి తేలేరు. 36 సంఖ్య 3 + 6 9 బాగుందనేసి మనం చేసాం. అయితే ఇందులో ఒక ఆమె కూడా నాకు వచ్చి చిన్న అరెస్ట్ చేసింది. అప్పుడు ఆమె డీటెయిల్స్ కూడా నేను చెప్పాను. అమ్మా, నీకు పలానా దగ్గర 4 అంతస్తుల బిల్డింగ్ ఉందమ్మా, ఇంకో దగ్గర 3 అంతస్తుల గ్రూప్ హౌస్ ఒకటి ఉంది, మీ అబ్బాయికి పలానా దగ్గర ట్రేడింగ్ కంపెనీలు ఉన్నాయి ఎమరెంట్. తర్వాత ఇంకొక ఆవిడ వచ్చింది, ఆమె వస్తే ఆమెకి కూడా చెప్పాను, అమ్మా మీ ఆయన గారు పలానా దానికి గురైతే గవర్నమెంట్ మీద మీరు కేసేసి 25 లక్షలు తీసుకున్నారమ్మా, ఇవన్నీ కూడా నేను వెరిఫై చేశాను అనేసి అంటే వాళ్ళు ఇంకా వాటితోటి ఆర్గ్యుమెంట్ చేయకుండా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇది తెలిసిన కొంతమంది మా అబ్బాయి తిడతాడు, మా
తమ్ముడు తిడతాడు, మా ఇంట్లో మా ఆయన తిడతాడు అనేసి చాలామంది వాళ్ళంతా వాళ్ళే తీసుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ జరిగిన ప్రజలు అందరూ ఉన్నారు. ఆవిడ్ని కూడా తిట్టారు వాళ్ళందరూ. ఇంత గొడవ పెట్టావు కదమ్మా, ఇన్ని ఆస్తులు ఉండి నువ్వు పేద్దానువా అనేసి. అలాగే నాకు కూడా చిన్న బాధ అనిపించింది. ఎందుకంటే నిజంగా ఆవిడ యాక్టింగ్కి అయితే నేను నిజంగా అనుకున్నాను. అంటే ఆవిడని నేను మొగుడు చచ్చిన దాన్ని నాకు అలా చేయడం తప్పు, నువ్వు ఇలా ఆడలు చూసిస్తావా, లాళ్ళు చూసిస్తావా, ఇల్లు చూసిస్తావా అంటే ఆవిడ వాగుడికి కూడా చాలామంది నవ్వుకునేవారు. అయితే నేను ఆ డీటెయిల్స్ అన్నీ తీయగానే వాళ్ళందరూ ఆవిడని తిట్టారు. అప్పుడు కూడా నేనే చెప్పాను, వాళ్ళనమ్మ వదిలేయండి అమ్మ అనేసి. తర్వాత అలాగే ఆవిడ తీసుకున్న వెంటనే ఒక 5గురు మళ్ళీ వేరే వేరే రీజన్స్ చెప్పి వాళ్ళ ఇంట్లో తిడతారనేసి, ఎందుకంటే వాళ్ళ ఫైల్స్ కూడా బయటకు వస్తాయని తెలుసు. వాళ్ళు కూడా మనం పక్కన పెట్టేసే వాళ్ళే. ఇలా జరిగిందనమాట. అయితే ఒక క్రిస్మస్ అయినా, ఒక రంజాన్ అయినా, తెలుగు పండగలైనా, ఏది ఏమైనా ఒకటైతే నిజమండి, ఒక ముస్లిము అల్లాని, ఒక క్రిస్టియను జీసస్ని, అలాగే మా హిందువులు మా తెలుగు దేవుళ్ళని నమ్ముతున్నాం కదండి. ఇందులోని ఎవరిని నమ్ముతున్నారనేది కాదండి, ఎవరు నమ్మినా దేవుణ్ణి నమ్ముతున్నాము అనేది గొప్ప విషయం అండి. ఎందుకంటే ఈ రోజుల్లోనే వాళ్ళు అంటారండి, దేవుళ్ళు నమ్మాలని నాస్తికుల కంటే మనం బెటర్ కదా. ఒక దేవుడు అనేది, ఒక దేవుణ్ణి పెట్టుకొని పూజిస్తున్నాం. నాస్తికుడు అయితే డైరెక్టర్ దేవుడే లేదంటాడు. దేవుడు లేడు అనేవాడి కన్నా ఒక ఆత్మవిశ్వాసంతో నమ్ముతున్న ఏ దేవుడైనా కూడా ఒకటే. అందరూ కలిస్తేనే మనం కలిస్తేనే రాష్ట్రం, ప్రపంచమే దేవుడు సృష్టించింది. అందులో మనం ఏ దేవుడిని మనం చూసి రాలేదు. ఎవరి నమ్మకం వాళ్ళది. కనుక ఎవరు కించపరచుకోకుండా నడుస్తున్నటువంటి ఈ మన గ్రూప్కి నిజంగా చాలా రుణపడి ఉన్నాను. అయితే ఇలాగే ఇప్పటికి నేటికి 54 మందికి చేరాం. అది కూడా 5+4 9. నిన్న ఒక కారణంతో మన ఏరియాలోనే మొన్న ఒక 4 రోజుల క్రితం ఒక కార్పెంటర్ వచ్చాడు. ఆయన దీని మీద ఒక 55 వరకు చేసి ఇంకా ఆపేసాం మనం. అయితే ఇంకా ఏమైనా అవకాశం ఉంటే, దేవుడు ఇంకా మనకి బలంగా నిలబడితే, అల్లా కానీ, లేదంటే జీసస్, లేదంటే పరమశివుడు, వీళ్ళందరూ దీవెనలతో ఈ ట్రస్ట్ నడిస్తే నాకు అంతకన్నా సంతోషం ఇంకోట్లేదు. ఎందుకంటే మనం ఎవరికి చేర్చినా ఏ కులస్థలమి అనేది కాదు, అందరం కలిసి 10 మంది ఆకలి అనే కులానికి మనం సేవ చేస్తున్నాం. అది రియల్ హ్యాట్స్. అయితే ఇందులోని ఒకటేనండి, చాలా వాటికి ఫండ్స్ వస్తున్నాయి. వాటికి వాళ్ళు చేయట్లేదని నేను చెప్పను, కానీ ఈ ఎన్ఆర్ఐ ఫండ్స్ కూడా చాలా వాటికి వస్తున్నాయి. మనం ఎంకరేజ్ చేసాం కదా ఇప్పుడు దాకా. మరి మాలాంటి వాళ్ళకి కూడా కొద్దిగా చూడండి. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి ఎంతో ఇదిగా చేస్తేనే ఈ ట్రస్ట్ ఇంతవరకు లాక్కొని వచ్చాను. నేను కూడా ఒక సామాన్యుడిని, ఒక లేబరు వృత్తి చేసుకునేవాడిని. కాకపోతే నా బలహీనత ఏంటంటే కొంచెం సేవా కార్యక్రమాల పైన కొంచెం ఇంట్రెస్ట్. నేను గతంలో కూడా మా సోదరులు, నా బంధువులు సహాయంతో వాళ్ళది 1,20,000 అయితే నాది ఒక 4,40,000 పెట్టి 700 మందికి భోజనాలతో కలిపి 5,20,000 పెట్టి నేను ఒక ఇల్లు నిర్మించడం జరిగింది. వాళ్ళకి ఇప్పటికీ కూడా ఫుడ్ అనేది కూడా ఒక ట్రస్ట్ నుంచి మనమే వండుకోలేని పరిస్థితి, వాళ్ళది మనమే అరేంజ్ చేసాం. వాళ్ళది. అయితే
బ్యాక్ బోన్ ఏంటంటే వాళ్ళకి, అంటే ఏదో అంటారు కదండి, సామెత ఉంది, మేసే గాడిదని కూసే గాడి చెడగొడుతుందని. వాళ్ళకి మొన్న నేను ఒక కారణంతో కొంతవరకు వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా నేను చేయించాను. అయితే వాళ్ళు మొహం ఎడాపెడా చూసేటప్పటికి నాకు అప్పుడు బాధ అనిపించింది. ఇలాంటి బిగ్గు అంటే నా ఇల్లే ఒక రేకుల ఇల్లు అండి. నేను కూడా దాన్ని చాలా కామెంట్స్ కూడా వచ్చాయండి. ఆడిల్లు ఆడు కట్టుకోలేడు కానీ ఈడు వేరే వాళ్ళు కట్టేశాడంట. నేను మీలా స్వార్థంతో బ్రతికినోడిని అయితే నా ఇల్లు ఎప్పుడో కట్టిదినా, 3 అంతస్తులు కదా 4 అంతస్తులు కట్టిదినా. కాకపోతే ఉన్నాం కదా, పక్కోడు కూడా ఉన్నాడు కదా, వాడి గురించి ఆలోచించిన బలహీనలు నాలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటారు. వీలాంటి వాడు 100 మంది ఉన్నా నాలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటారు. మాది మేము కడుక్కోం, ఎదురు వాళ్ళతో కడుగుతాం. అది కూడా ఒక సేవే. ఎందుకంటే పర్వాలేదు, మేము అడ్జస్ట్ అవుతాం. కాకపోతే విమర్శలను తట్టుకునేవాడు గొప్పవాడు. అందులోనే నా కుటుంబంలోని కూడా నేను చాలా విమర్శలు పడ్డానండి. నా సొంత వాళ్ళు కూడా నన్ను అనే రోజులు ఉన్నాయి. అంటే ఈరోజు చాలా ఫీల్తో బాధతోటి కూడా నేను చెప్తున్నాను. కానీ సేవ అయితే నేను వదలనండి, చేస్తాను. ఎందుకంటే నేను ఒక మీటర్ రాశాను, ఇది వేరే విధంగా నేను అడుగేస్తే దేవుడు నన్ను అడుక్కి తీసుకొని పోతాడు. కానీ నాదొక కాన్సెప్ట్, ముందు నా డబ్బులు ఖర్చు అయినా తర్వాత దీంట్లో నిజాయితీ కనిపిస్తే కొంతవరకు ఈరోజు నేనే కాదండి, రేపు పొద్దున్న ఈ ప్లేస్లో ఇంకోళ్ళు కూర్చుంటారండి. ఇది వారసత్వం కాదండి, ఇది సేవ చేసే గుణం ఉన్నవాడు ఎవరైనా ఈ ప్లేస్లోకి వస్తాడు. ఇది నడిపిస్తున్నది పలానా అశోక్ తర్వాత అది ఫ్యామిలీ కాదండి, నా ఫ్యామిలీయే మీరు. మీలో ఎవరో అందుకుంటారండి, మీరు బాగా నడిపిన తర్వాత ఇంకొకరండి. ఇది అలాగే వెళ్ళాలని చిన్న కోరిక తప్ప ఇంకేం కాదండి. వీడు ఏదో చేస్తున్నాడు, ఏదో అయిపోతున్నాడు, ఏదో లోగో పెట్టుకుంటున్నాడు అని మాత్రం అనుకోకండి. నాకు ఒక టాటా ఏసీ అనేది ఉన్నది, దాని బేరాలు నేను కట్టుకుంటాను. నా మెయింటెనెన్స్ నాకు చాలు, వెళ్ళిగా చేసుకుంటాను. ఓ పక్క ఇంట్లోనే కష్టాలు పడుకొని, నిందలు పడుకొని, గొడవలు పడుకొని, తర్వాత బయట ప్రపంచంలోనే పడుకొని, ఓ పక్క రక్త సంబంధికులతోటి కూడా నేను మాటలు అనిపించుకునే స్థాయికి నేను వచ్చాను. అయితే ఇవన్నీ కూడా ఒక ఎదురెత్తండి. ఇది అంటే ఒక అలల్ని దాటుకొని వెళ్ళేటటువంటి చాలా ఇది. అంటే నాకు ఎలా అనిపించిందంటే, నేను చాలా తప్పులు చేసేటప్పుడు అయితే ఆ తప్పుల్ని వాడుకొని ఎంజాయ్ చేసేవారండి. ఆకతాయితనంగా ఉంటే నా కామెడీని చూసి ఎంజాయ్ చేసేవారండి. ఈరోజు ఒక మంచి మార్గంలోకి వచ్చేటప్పుడు ముందుకు మాత్రం రావట్లేదండి. 10 మందిలో ఒకరు వస్తున్నారు అంతే. సరే, ఈ 10 మందిలో ఒకరికి, అలాగే ఆ 10 మందిలో ఒకరు, ఇలాగ 10 మందిలో ఒకరు చేరి అలాగా కొంత టైం పట్టినా, ఒక 100 మంది చేరినా, ఆ 100 మంది సహాయంతో 100 మంది ఆకలి తీరితే చాలు. నాకు ఆ కాన్సెప్ట్ తెలుసండి. నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు, భగవంతుని చేయలేను కదా. అంతట్లోనే ఈ రోజుల్లో నేను అసలు చేయను. ఎందుకంటే వెంటనే కొట్టేస్తున్నా ఏదైనా. ఇతర పిల్లలకు బాగోవాలనే కోరుకుంటాను. ఈరోజు నా పిల్లలు కూడా బాగున్నారు, అందుకే ఇతరులు బాగుంటారు. తప్పులు పాపాలు, అల్లరి, ఆకతాయితనం అన్నీ చేసి వచ్చినోడినేనండి నేను. కానీ ఎంతసేపు ఆ వెనకటవే చెప్పుకొని ఇంకా టైంపాస్ చేసే కన్నా గతంలో ఏం చేశాను, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేది చూడాలి కదండి. ప్రతిదానికి వెనకతలదే చూపించుకొని చేస్తుంటుంది కరెక్ట్ కాదు. అయితే బయట వాళ్ళదే కాదులేండి, ఇంట్లో వాళ్ళే శత్రువులుగా ఉన్నప్పుడు బయట వాళ్ళని నేను అనుకోవాల్సిన పని నాకు లేదు. కానీ నాకు దీంట్లో చాలా కిక్ ఉందండి. కారణం ఏంటంటే, ఎంత ప్రాబ్లం ఫేస్ చేసేవాడు ఎవడు ఉండడు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు శత్రువులు అంటే మాత్రం అది చాలా భరించలేని బాధ అండి అది. కానీ నేను చాలా ఫేస్ చేశాను, చాలా బాధ అనిపించింది. నేను ఏ ప్రాబ్లం వచ్చినా మా మేడం గారు ఉన్నారు, ఆవిడకి నేను షేర్ చేసుకుంటాను ప్రాబ్లం. రాత్రి చాలా బాధపడి చెప్పుకున్నాను, అయినా కూడా ఇది నేను వదలను.
ఇది నేను అవసరమైతే నా ఒంట్లో ఉన్న అవయవాలని ఏదైనా అమ్మేసైనా అమ్ముకోనైనా నేను ఈ చేస్తాను తప్ప నేను ఇది వదలను. ఎవరో మహానుభావులు ముందుకు వస్తే ఇది గట్టి దృఢపడింది అనుకోండి, ఆ అవసరం కూడా రాదు. చేద్దామండి. అంటే ఇందాక నేను అన్నాను కదండి, ఫండ్స్ వచ్చేవి వాటికి చూస్తున్నారని. వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా చూడండి. ఇప్పుడు నేను ఒక్కడనే కాదండి, చాలామంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. కాకపోతే మేము సామాన్యులమండి. చెయ్యాలన్న ఆశ తప్ప మా దగ్గర ఆస్తులు లేవు. ఆస్తులు ఉన్నవాడికి మరి ఆలోచనలు వస్తాయి, కానీ మరి మాకు కూడా వస్తాయి కదా. మరి మాకు లేనిదల్లా ప్రాపర్టీస్ అవి కొంచెం ఉంటే మాకు ఒక ధైర్యం, కానీ అవి లేవు. ఆశయం అయితే ఉన్నది. మరి ఆస్తి లేకుండా ఇది అడుగు ఎలా వేసామంటే మంచి కదండి, దేవుడు ముందు ఉంటాడని ఒక ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసంతో నేను పెట్టాను. 100% సక్సెస్ అయ్యానండి. నా వల్ల చాలామంది, ఇప్పుడు మొన్న ఒక శ్రావణ్ అనే అబ్బాయి వల్ల ఒక బ్రెయిన్ స్ట్రోక్, ఆవిడకి ఒక మంచి జరిగింది కదండి. అలాగే ఒక 5,000 రూపాయలు పీతల వాసు గారు ఇచ్చారు. ఆయన డబ్బులు. తర్వాత ముఖ్యంగా నిన్న నా బ్రదర్ కోటేశ్వరరావు, అదే మా వరుసకు మాయ అవుతాడు, కోటేశ్వరరావు ఒక 5,000 ఇచ్చారు. అలాగేనండి ప్రతి నెల కూడా 1,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులోనే. అలాంటి వాళ్ళు ఒక 30 మంది తయారైనా కూడా నేను ఇది చేయగలను. కానీ ఒక్కటి ఆలోచించండి, ఒక ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అయితే ఈ రోజుల్లో తక్కువలో తక్కువ 20,000 అండి మెయింటైన్ అవ్వడానికి. కొంచెం రఫ్గా ఉండే, కొంచెం అన్నీ ఇదైతే ఒక 40,000 అండి. 1,00,000 రూపాయలతోటి కూడా ఫ్యామిలీలు మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే 1,00,000 రూపాయలు మెయింటెనెన్స్ చేసే వాళ్ళు కూడా ఇంట్లో 5గురో 4గురే ఉంటారండి. వాళ్ళు ఒక మందలా ఉంటారు. అటువంటిది ఒక 55 మంది నడుపుతున్న నాకు వచ్చే డొనేషన్ల కాస్ట్ కన్నా ఈ 55 మందికి మెయింటెనెన్స్ ఎలా అవుతుందనేది కూడా కొంచెం దానికాసి రీసెర్చ్లు చేసే విధంగా వీటి కాసి కూడా రీసెర్చ్ చేయండి. ఒక ఆఫీస్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అందులోనే పనిచేసే ఆవిడకి ఎంత ఇవ్వాలి, తర్వాత కరెంటు బిల్ ఏంటి, తర్వాత మనం చేసేటటువంటి కార్యక్రమాలకి మిగతా మెయింటెనెన్స్ ఎంత అవుతుంటుంది, మన తరపున వచ్చే నిరుత్సాహిలు ఒకవేళ ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళు చనిపోయారు అనుకోండి, వాళ్ళకి ఈ దహనకాండల ఖర్చులకి కూడా నేను 1,000 రూపాయలు ఇస్తానండి. కొన్ని చెప్పినవి ఉన్నాయి, కొన్ని చెప్పలేనివి ఉన్నాయండి. ఇందులోని ఈ సభ్యుల్లోని బాగా బ్రతికే వాళ్ళు, వాళ్ళ ఫోటోలు వీడియోలు పడితే వాళ్ళు ఎక్కడ ఇదవుతారో అనేటటువంటి వాళ్ళకి కూడా నేను తీసుకెళ్ళి ఒక గిఫ్టెడ్గా ఇవ్వడం కూడా అవుతుందండి. ఎందుకంటే అందరూ ఫోటోలు తీసి వీడియోలు తీసుకుంటే అది కరెక్ట్ కాదు. కొన్ని ఆ కార్యక్రమాలు కూడా చేస్తాం అంతతోటి. ఇప్పుడు ఈ జగదీశ్వరి అనే ఆవిడ రోడ్డు మీద కనిపిస్తున్నటువంటి కొంతమంది ఇళ్ళగా స్నానాలు చేయించేటప్పుడు మేము ఫొటోస్ వీడియోస్ తీయట్లేదు, ఆవిడ కూడా వద్దనేస్తుంది. ఎందుకులేండి తప్పు, మగవాళ్ళు వాళ్ళకి ఇది చేస్తామనేసి. ఇదంతా రియల్ అండి. ఇది మేము మా వర్క్ని మీరు ఫాలో అవుతుండండి, చూస్తుండండి. సర్వీస్కి ఇంట్లో పనికైనా వెనకాడుతానేమో, కానీ సర్వీస్కి అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. చేస్తాను, ఎంతైనా చేస్తాను. మరి ఏదైనా ముదిరిపోయిన కేసులు ఏమైనా ఉంటే మా గురువుగారు లయోలా ఫౌండేషన్ ప్రకాష్ బాబా గారికి మేము ఇచ్చేస్తాం. ఆయన మాకు అండగా ఉంటారు. కనుక ఇది కులాలకి అతీతంగా ఉండే ట్రస్టు. కనుక దయచేసి నా యొక్క మనోభావం ప్రతిసారి తెలుపుతున్నాను, నన్ను అర్థం చేసుకోండి. నాకు ఏది సంపాదించాలని ఇది లేదు. ఆఖరికి ఈ డ్రెస్ మెయింటెనెన్స్ కూడా నాకు అవసరం లేదండి. చాలామంది తిడతారు ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని. కానీ నాకు అది కూడా కొత్తగా వేస్తే ఏదో పండగకి వేసుకున్నట్టు ఉంటుంది. నాకు అది కూడా నాకు ఇష్టం ఉండదు. తెలియపరచండి సార్. ఇది దగ్గరలో ఉండేవాళ్ళని ఇప్పుడు అందరికీ గ్రూప్లో ఉండేవాళ్ళు అందరూ డబ్బులు ఇవ్వాలని ఏం లేదండి. అది డొనేషన్లతో పెట్టావా అనే ఒక క్వశ్చన్ చాలామంది దగ్గర నుంచి వచ్చిందండి. మరి డొనేషన్లు బట్టి పెడతాం కదండి. ఇది
ఒళ్ళు కొవ్వెక్కి పెట్టాం కదా. అది మనం ఇవ్వకపోతే ఇవ్వకపోయినట్టు ఉండాలి, కానీ ఆ క్వశ్చన్లు అలాగా మనం ఇక వాడకూడదండి. ఇచ్చేవాడికి రీజన్ ఉండదండి, ఇవ్వలేనుడు 10 రీజన్లు ఎదుగుతాడు. దయచేసి ఆ రీజన్లు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆ రీజన్లు అయితే నెతకండి. నేను ఎవరిని బలవంతం చేయట్లేదు డబ్బులు ఇవ్వమని. ముందు నేను సర్వీస్ చూపించడానికి నా యొక్క మొబైల్ స్విచ్ ఉన్నటువంటి నేను కనీసం 30 మొబైల్స్ అమ్ముకొని చేసుకుని ఇంతవరకు వచ్చాను. ఒక రిజిస్ట్రేషన్కి ఎంత అవుతుంది, దేనికైనా ఎంత అవుతుంది ఒకసారి గెస్ట్ చేయండి. ఇప్పటి వరకు 55 మందికి నేను ఎంత చేస్తుంటే ఎంత అవుతుంటుంది వాళ్ళకి ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్కరికి ఇల్లు లేని వాళ్ళు, బడ్డీల్లో పడుకున్నటువంటి వాళ్ళకి నేను చేస్తున్నాను, అందరం చేస్తాం. సారీ, నేను అంటే మనము కోత పదం కొంచెం నేను అనేస్తాను, ఏమనుకోకండి. ఇదంతా మనం చేస్తున్నాం. ఈ లోగోలోని నా ఫోటో కూడా ఉండదు, ఇది అందరిది. కొన్ని దగ్గర తప్పదనేసి ఫోటో యాడ్ చేయవలసి వస్తుంది, కానీ మన లోగోలోనైతే ఎటువంటి నా ఫోటో ఉండదు. అర్థం చేసుకోండి నన్ను ప్లీజ్, దయచేసి అందరూ. ఎందుకంటే ఇప్పుడు నాకు రక్త సంబంధికుల కన్నా నాకు మీరే ఎక్కువ. ఎందుకంటే బయటవాడు ఏదనంటే కోపం వస్తుంది, తర్వాత అని మర్చిపోతాం, లేదంటే ఇంకా ఆడితో మాట్లాడకూడదు. కానీ ఇంట్లో వాళ్ళు ఏమనంటే కోపంతో పాటు కూడా బాధ ఉంటుందండి. ఆ బాధ అనేది మాత్రం కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది. అయితే గతంలోని కూడా నేను ఇల్లు కట్టేటప్పుడు ఎన్నో ఫేస్ చేశానండి నేను. సార్ ఎవరు సార్ ఈ రోజుల్లోనే సైడ్ నుంచి పక్కకి డబ్బులు పిలిచేసి ఇచ్చేసి చెప్పకుండా ఉన్నవాడు? నేను ప్రతి దాన్ని లైవ్ ఇస్తున్నాను కదండి, ప్రతి దాన్ని ఇది చేస్తాను. అలాగే ఆ బిగ్ వర్కింగ్ చేసేటప్పుడు చాలా నిందలు పడ్డానండి. ఇవి ఎవరండి ఈ రోజుల్లో 10,000 20,000 ఇచ్చి సైడ్గా ఉండి అమ్మ ఇది కట్టెవరా బాబు అలా జరిగాయండి. కానీ ఆ ఇల్లు అయిపోయిన తర్వాత నాకు సత్కారం చేసి సన్మానం చేసి రెండు కార్యక్రమాలు జరిగాయి. ఒకటి పెద్ద మేడం, ఆవిడ పేరు చెప్పకూడదు, ఆవిడ నాకు ఇచ్చారు. ఆవిడ ఏం చెప్పారంటే, నీకు వచ్చిన థాట్కి గిఫ్ట్ అనేసి ఇచ్చారు తప్ప ఆ డబ్బులు ఆ ఇల్లు కట్టేటప్పుడు నాకు ఇవ్వలేదండి. ఆ మహాత్ముల పేరు కూడా మనం చెప్పకూడదు, అంటే వాళ్ళు పెద్ద వాళ్ళు అలా చెప్పకూడదు. 20,000 వరకు ఇచ్చారండి ఆవిడ. ఇంకొక వాళ్ళు సన్మానం చేసి 15,000 ఇచ్చారండి. అదంతా ఇల్లు కట్టేసిన తర్వాత జరిగిపోయిందండి. నేను చేసిన దానికి నాకు గిఫ్టెడ్గా ఇచ్చారండి వాళ్ళు. కానీ అదే ఇల్లు పేరు చెప్పి నేను ఆవిడ దగ్గర దండుకోలేదండి. రూపాయి ఇచ్చిన వాళ్ళ కాడి నుంచి 60,000 టైల్స్ ఇచ్చిన వెంకీ గారి వరకు, అలాగే 40,000 గిఫ్ట్ ఇచ్చిన మా యాదవ్ కులానికి అధ్యక్షులు మొన్న అయినటువంటి నక్కిళ్ళ నరసింహ యాదవ్ గారు బిల్డరు, ఆయన వరకు అందరివి. అలాగే జోగా వెంకట బావ 15,000, అలాగే పవన్ వాటర్ క్యాన్ల పవన్, అలాగే గౌతమ్, వీళ్ళందరూ చెప్పుకుంటూ పోతే బోల్డ్ మంది అండి. 100-200 పోస్ట్ చేశారు అందరూ. వాళ్ళు ఇచ్చినవి కూడా నేను ప్రతిదీ కూడా లెక్క చూపించానండి. యూట్యూబ్లో ట్రై చేశానండి ఏమైనా వస్తే వాళ్ళకి ఇద్దామని, కానీ ఎవరు వేయలేదు. తర్వాత వాళ్ళ పేరు చెప్పి నేను ఎక్కడ దండుకోలేదండి. ఒకవేళ ఆ విధమైన అవకాశం ఏమైనా ఎవరికైనా అనిపిస్తే నేను ఇప్పుడు పెట్టిన వీడియో షేర్ చేయండి సార్. షేర్ చేస్తే బాబు మీకు వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు మేము 50,000 వేసాము, ₹1,00,000 వేసాం, 10,000 వేసాం, 20,000 వేసాం అనేది వస్తుంది కదండి. ఆఖరికి వాళ్ళ అకౌంట్కి కమిట్మెంట్ ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళే ₹1 ఇవ్వలేదండి. ఆ మహాతల్లి ఎవరో చెప్పింది ఆ సుమన్ టీవీ వాళ్ళు కట్టారని. వాళ్ళు ఇంట్లో గిన్నెలు ఇస్తామన్నారండి, ఆ గిన్నెలే ఇవ్వలేదండి. ఆ గిన్నెలకు డబ్బులు దాసరి శ్రీను మెకానిక్ మా బావ ఆడిస్తారంటే, ఒరే బాబు నాకు ఇవ్వద్దురా, నువ్వు డైరెక్టర్గా నేరుగా తీసుకొని వచ్చేసి వాళ్ళకి ఇచ్చారా అనేసి వాడితో కొనిపించి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకే ఇప్పించారండి. ఇంకొక మహానుభావుడు చంటి అనేసి మొబైల్ షాప్ చంటి, నా తమ్ముడు అని ఆ డబ్బులు సెండ్ చేస్తున్నానని. నాకు వద్దు తమ్ముడు,
మీరు ఏం కొనాలనుకుంటున్నారో, మీ ఫ్రెండ్ అవని నువ్వు అవని ఏది చేయాలనుకున్నా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఏటి కావాలో అనేసి వాళ్ళని కోటి సంస్థలకు ఎక్కడికో తీసుకెళ్ళి ఒక కుక్కర్ ఒకటినో స్టవ్ ఒకటి కొనిపించానండి. పోనీ అదనంగా నేను ఏమైనా తినేస్తే నా వాళ్ళే అన్నారంటే అండి, ఇల్లు పేరు చెప్పుకొని పోలు డబ్బులు దండిస్తాను. మరి నేను ఎంత దండిస్తానో మరి నాకే అర్థం అవ్వలేదు. ఇంకొక అంటే అలాగా మనం అనకూడదు. ఆడిల్లు ఒకడు కట్టుకోలేడు కానీ ఈడంట ఆడి ఇల్లు కట్టిస్తాడంట. వచ్చేయండి చాలా నా బాధపడ్డాను. మీలాగే నేను స్వార్థంగా బ్రతికి మీలాగే పుట్టి మీలాగే స్వార్థంగా బ్రతికి చచ్చిపోదాం అనుకుంటే ఈరోజు నా ఇల్లు కాదు 4 ఇల్లులు 4 ప్లేసుల్లో కడతాను. ఈరోజు నాకు ఎంతోమంది నాయకులు కూడా నాకు సలహాలు ఇచ్చారు, నువ్వు ఏదైనా పెట్టుకోవా, నీకు ఏదైనా చేస్తాం మేము అనేసి. వద్దని అవకాశం ఉండేటప్పుడు నేను చెప్తానులేని, నాకు ఏదైనా పెట్టుకునే టైంలోనే ఆ గాలి వచ్చి పక్క షాపులో ఎగిరిపోతే ఆ బాధ మళ్ళీ నేను చూడలేనా, నాకు వద్దు, పర్వాలేదు, ప్రస్తుతానికైతే నాకు ఈ జీవనాధారం అలా జరుగుతుంది చాలు అనేసి. కానీ 10 రూపాయలు తీసి ఇంట్లోనే మనం బయట ఖర్చు పెడితే ఏ ఆడది ఒప్పుకోదండి. అటువంటిది ఇన్ని డబ్బులు తీసి నేను ఖర్చు పెడుతుంటే నా భార్య ఎలా ఒప్పుకుంటుంది? రోజుకి గొడవలే, రోజుకి అల్లర్లే, అయ్యే పేస్ట్ చేయాలా, లేకపోతే బయటకు వస్తే వెనక పెట్టుకునే మాటలనే నేను పేస్ట్ చేయాలా, లేదంటే సొంత రక్త సంబంధికులు పెట్టిన రూమర్స్నే నేను పేస్ట్ చేయాలా? ఇదంతా దీనికి ఎంత పేషెన్సే ఉండాలండి, ఒక్కసారి ఆలోచించండి. పోనీ మానేద్దామా అంటే గతంలో ఇవన్నిటికి నేను ఇవన్నీ పేస్ట్ చేయలేక నేను మానేశానండి. మళ్ళీ ఇదే ఆలోచన మళ్ళీ తెప్పించింది ఎక్కడో కాదండి, పందిమెట్ట పరిధిలోనే ఒక ముసలాయనండి. ఫిబ్రవరి నెలలోనే ఒక 5 రోజులు గట్టిగా వర్షాలు పడ్డాయండి. ఆ వర్షాలకి ఒక రోడ్డు మీద పడిపోయినటువంటి కుక్క దాన్నైనా వదిలేసేటటువంటి మనుషులు లేరండి ఈ రోజుల్లోనే. దానికి కూడా ఏదో చేరదీసి ఏదో దుప్పట కప్పో లేకపోతే ఏదో చేసే మనుషులు ఉన్నారు. అటువంటి ప్లేస్లోని పబ్లిక్ ప్లేస్ అండి, అది ఒక అడవి కాదు. అక్కడ ఒక ముసలాయన 5 రోజుల్లోనే తడిచిపోయి నానిపోయి ముద్దయిపోయి ఉంటే అటు సైడ్ వెళ్ళే ఒక కారు అతను వచ్చి ఆగక్కర్లేదండి. ఎందుకంటే చూసి చూడలేనట్టు వెళ్ళిపోయి కారులో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు నేను ప్రశ్నించట్లేదండి. ఆ ముందుకు వెళ్తే వైన్ షాప్ ఉందండి, ఆ వైన్ షాప్కి వెళ్తారండి. ఆ వైన్ షాప్కి వెళ్ళినోడికి ఈరోజు నాలెడ్జ్ లేదండి. మోడీ గారి కన్నా రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడతాడండి తాయినోడు అండి. వాళ్ళకి తెలియదండి, ఒక 108కి ఫోన్ చేస్తే అతను బ్రతుకుతాడు, వాళ్ళు వచ్చి పేచ్ చేస్తారని. ఏమండి 108లో ఫోన్ చేస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా? అలాగైతే కడుపు ఇక్కడ దాకా కట్ అయిపోయి మెడికల్గా రోడ్డు మీద పడిపోయిన ఆయన మేము డీల్ చేసామండి. మాకేమైనా అలా అరెస్ట్ చేస్తారా, ఏం చేశారండి? వాళ్ళు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఈ ఫోన్ మీరే చేశారండి, అతను మీకు ఎలా తెలుసు, మీరు అప్పుడే తెలుసా, లేకపోతే ఏదో చేశారని చెప్తారు తప్ప, అడుగుతారు తప్ప మిమ్మల్ని తీసుకెళ్ళి లోపటోడేరు కదండి. అటువంటి మనిషిని ఆంటోనీ నగర్లోని చరణ్ అనేసే నా సోదరుడు, నా ఫ్రెండ్, అన్నయ్య ఒక అతను ముసలాయన ఇలాగా కొంచెం ఇలా ఈ పరిస్థితిలో ఉన్నాడు అనేసి అంటే వెంటనే ఆ వర్షంలో మేము వెళ్ళామండి. ఆ చరణ్ ఫ్రెండు అప్పటికప్పుడు వచ్చి అప్పటికే అతను చూస్తే ఏదో చూడండి వణికిపోతున్నాడండి, చాలా వణికిపోతున్నాడు. ఎన్ని రోజులు ముద్దయిపోయి ఉన్నాడో, 5 రోజులు కళ్ళు దెబ్బతున్నాయండి, ఒక్కొక్కడికినా కళ్ళు దెబ్బతున్నాయి కదా. ఇలాగా నిందలేసే కన్నా అటువంటి వాళ్ళకి కొన్ని చేయొచ్చు కదా మీరు. ఈ టైం అక్కడ కేటాయించవచ్చు కదా. అప్పుడు మాలంటోడు అనేది ముందుకు రాడు కదా. మా మీద మీ అనవసరమైన ఎదవలతోటి కూడా మేము అనిపించుకునే ఇది ఉండదు కదా మాకు. అప్పుడండి మేము ఆయన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేవాళ్ళం. జాయిన్ చేసిన తర్వాత ఆయన పాపం సాయంత్రంకే చనిపోయారని తెలిసింది. అప్పుడు అనుకున్నానండి, ఎన్ని కుక్కలు కుక్కల జాతులను కూడా కొన్ని ఉన్నాయండి. ఎంత బాగా పెంచినా రోజుకి అరిసే కుక్కలు కొన్ని ఉంటాయి, ఎంత చూడపోయినా సైలెంట్గా కూర్చునే కుక్కలు కొన్ని ఉంటాయి, పిలిస్తే పలికి తోకాడించి ఎన్ని జాతులు ఉన్నాయండి కుక్క జాతుల్లో. అలాగే మనం మనిషి జాతులని కూడా ఉన్నారనుకొని ఎవడేమనుకుంటాడు, మనల్ని మెచ్చుకునేవాడు
నొచ్చుకున్నోడు ఇలాగ రకరకాలుగా ఉంటారు. మనల్ని గుర్తించినోడు ఒక రకంగా ఉంటాడు. ఇందులో మనిషి అనేవాడు ఎంతమంది ఉన్నారో వాళ్ళు గుర్తిస్తే నన్ను చాలు అనుకొని అప్పుడు నేను ఫిక్స్ అయ్యానండి ఈ ట్రస్ట్ పెడదామని. ఆ ట్రస్ట్ పెట్టడానికి గల కారణం ఇదేనండి, అంతకు మించి ఇంకేం కాదు. దయచేసి నన్ను అర్థం చేసుకొని నాలాంటి వాడికి సహాయం చేయండి. నేను ఎన్నో కార్యక్రమాలు చేసి చూపిస్తాను. విశాఖపట్నంలోని, అది కూడా మన జగదాంబ జంక్షన్ ఏరియా, జిల్లా పరిషత్ ఏరియాలో ఒక ట్రస్ట్ ఉన్నది అంటే అది నాకు కాదండి, అది తదనంతరం వారసత్వం కాదు, అది మనందరిది. చెయ్యండి, నా లోగోకి చెయ్యండి, లేదంటే నా పర్సనల్ అకౌంట్కి చేయండి. నేను ఏది చేసినా కూడా నేను చేసి చూపిస్తాను. ఎందుకంటే నాది అవసరం లేదండి, నేను అడుక్కునే విధంగా చేసేటటువంటి మనస్తత్వం నాది కాదు. నేను చాలా బాధలు అవన్నీ పడి వచ్చిన వాడిని. ఇందులోనే నాకు ఆప్తులుగా అవ్వండి మీరు. నాకు మీ ప్రతి రూపాయి నేను ఇందాలు చెప్పాను కదా, అంతా వెరిఫై చేసే ఇస్తున్నాను మీకు. నేను చేసేటటువంటి సహాయకులందరూ కూడా నా బామ్మర్ది తాలూకు, నా బావ తాలూకు, నా పెద్దనాన్న తాలూకు, నా చిన్నాన్న తాలూకు, లేకపోతే నా ఫ్రెండ్ తాలూకు కాదండి. వీళ్ళు నిజమైన పేదవాళ్ళండి. మీరు తృప్తి పడతారండి, వీళ్ళు చాలా తృప్తి పడతారు. ఎవడో గొప్పల కొలు ఇచ్చేసామనుకోండి, పలానోడి దగ్గర దిబ్బాం రా, భలే వేసాం రా అడిగి అంటారండి. కానీ నేను ఇచ్చేటటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. ఎవరో ఒక మంచి ట్రస్ట్ మహానుభావులు దైవాల మీద తింటున్నాము అని నిండు మనసుతో దేవుళ్ళతో మనకి చేస్తారండి. దయచేసి నా యొక్క మాటల్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి. నేను ప్రాధేయపడుతున్నాను, నన్ను అర్థం చేసుకోండి. నేను అవసరమైతే నేను ఇందాలు చెప్పాను కదండి, ఏదైనా చేసి ఇది నడిపిస్తాను. కాకపోతే నాకు సపోర్టెడ్గా ఉండండి సార్. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క విన్నపం, నేను చేస్తున్నటువంటి సర్వీసులో ఏమైనా తప్పులు ఉంటే నా పర్సనల్ నెంబర్కి చేసి నాకు చెప్పండి. మీరే గైడెన్స్, మీరే మీ ఆశీస్సులు ఉండాలి, తప్పకుండా ఉండాలి. అలాగే గతంలో నా మీద నిందలు వేసే వాళ్ళ పరిస్థితులు కూడా ఈరోజు నా కళ్ళ ముందే చూస్తున్నాను ఎలా ఉన్నాయో. కానీ నేను అలా శపించకూడదు. కానీ బాధ అనేది ఉంటుందండి, చాలా బాధ ఉంటుంది. ఏంటి తిరగాలంటే నేను ఇవన్నీ వదిలేసుకొని కమర్షియల్గా తిరగాలంటే ఈ డబ్బులన్నీ వీటి మీద ఎట్టక్కర్లేదండి. నేను ఏ వడ్డీ వ్యాపారం పెట్టుకొని ఈరోజు కారులో తిరగగలనండి. కానీ నాకు అది సాటిస్ఫాక్షన్ లైఫ్ కాదు. నేను హాఫ్ ఫ్రెండ్తో తిరిగినా పర్వాలేదు, కానీ మనస్ఫూర్తిగా ఒకడు కడుపు నిండితే చాలు అనుకునే వ్యక్తిత్వం ఉన్నవాడిని. నాకు దయచేసి అర్థం చేసుకోండి. నాకు ఎఫ్బీలోని ఏం పెట్టాలి, యూట్యూబ్లో ఎలా సంపాదించాలన్న నాలెడ్జ్ కూడా లేదు. సర్వేజన సుఖనే భవంతు. మనందరం కలిసి చేద్దాం. కులాలు ఏముందండి, మనమందరం కులాలు కలిస్తే మంట వేడి ఆవిరితో ఉన్న కులాలన్నీ అరకు కొండకి ఎక్కగానే అక్కడ ఉండదండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కులాన్ని చూడరండి, వాళ్ళకి ఏం తెలీదు. ట్రైబల్స్ అక్కడ ఒక చల్లదనమైన మనుషులు, చల్లని మనసు గల మనుషులే ఉంటారండి అక్కడ. మనలాగా వేడెక్కిపోయి డబ్బు గర్వంతో అహంతో వాటితో ఉండరండి వాళ్ళు. ఆ అరకు ఘాటి ఎక్కితే ఈ కులాలన్నీ అక్కడ కనిపించవండి. అక్కడ చల్లదనం ఒకటే కనిపిస్తుంది. వేదాంతాలు మాట్లాడట్లేదు, నేను నిజాలు మాట్లాడుతున్నాను. నన్ను అర్థం చేసుకొని కొంచెం నా యొక్క స్నేహభావం ట్రస్ట్కి సపోర్ట్ చేయండి. ఇది స్నేహంతో కూడుకునేది. దయచేసి దీన్ని పొలిటికల్ చేయకండి, కులాలుగా చేయకండి. ఇది క్యాస్ట్ ఫీలింగ్కి సంబంధించింది కాదు, మీకు తెలుసు అది నా యొక్క పద్ధతి కాదని. దయచేసి అందరూ కలిసి మీరు నాకు 10 రూపాయలు సాయం చేసిన, నేను చేసేటటువంటి 55 మెంబర్స్లోనే ఏ ఒక్కరికైనా 10 రూపాయలు ఐటెం వెళ్తుందండి. చాలండి. నా దగ్గరికి రాగానే 1000 రూపాయలు పట్టుకొని రావక్కర్లేదు. 10 రూపాయలు సబ్బు పట్టుకొని వచ్చినా నాకు చాలు, వాళ్ళకి వెళ్తుంది అది. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఒక టీ పొడి వచ్చినా అది నాకు సేవ్ అవుతుంది, ఒక షాంపూ ప్యాకెట్ తెచ్చినా నాకు సేవ్ అవుతుంది, వాళ్ళకే వెళ్తుందండి అది. అంతేగాని నేను 100, 1000, లక్షలు వేసామని చెప్పట్లేదు. ఒకవేళ మీ వరకు ఎవరికైనా అటువంటి మహానుభావులు ఉంటే వాళ్ళతో చేయించండి. పోనీ మీరు చేసినట్టు అవుతుంది నాకు. దయచేసి నా ఆవేదనను అర్థం చేసుకొని
నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నన్ను అర్థం చేసుకొని పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించండి. ఇట్లు స్నేహాభావం చారిటబుల్ ట్రస్ట్ అశోక్. థ్యాంక్ యూ.